ఈ రోజు మనం ప్రపంచానికి దూరంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదకాలం నాటి పద్ధతులు సాంప్రదాయాలు పాటించే ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం. నింగిపైకి ర్యాకెట్లు వెళ్లే ఈ ఆధునిక కాలంలో ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిపై ఆధారపడి ఎటువంటి డబ్బు, కరెంటు, సెల్ ఫోన్లు ఉపయోగించని స్వచ్ఛమైన గ్రామం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా జీవించారో తెలియదు, కానీ చూడాలంటే వెనక్కి వెళ్ళి చూడలేం. కానీ ఈ గ్రామం దగ్గరికి వస్తే మన పూర్వీకులు జీవించిన పురాతన భారతీయ జీవన విధానాన్ని స్పష్టంగా చూడవచ్చు. అదే ఈ కూర్మ గ్రామం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హాయ్ అండి, అందరికీ నమస్తే, అందరికీ హరే కృష్ణ. ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ప్రకృతినే దేవునిగా భావిస్తూ ప్రకృతినే పూజిస్తూ ప్రకృతిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కూర్మ గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఈ గ్రామంలో పవర్, అదే కరెంట్ ఉండదు, టీవీలు, మొబైల్స్, పొల్యూషన్ ఇలా ఏమీ ఉండవన్నమాట. వీళ్ళు దాదాపు 200 సంవత్సరాల వెనక్కి జీవనం సాగిస్తున్నారు. అలాంటి గ్రామాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ గ్రామానికి ఎలా రావాలి, అలాగే ఈ గ్రామానికి వచ్చామనుకోండి ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడికి రావాలి అనుకుంటే ఏమేమి పాటించాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కూర్మ గ్రామం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఈ కూర్మ గ్రామానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో అయినా లేక బస్సులో శ్రీకాకుళంకి చేరుకోవాల్సి ఉంటుంది. మనం శ్రీకాకుళంకి చేరుకున్న తర్వాత మరొక బస్సులో శ్రీకాకుళం నుండి శ్రీముఖలింగం అనే ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుండి శ్రీముఖలింగంకి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీకాకుళం బస్టాండ్ నుండి ఎవ్రీ 1 అవర్కి ఒక బస్ కూడా అందుబాటులో ఉంటుంది. జర్నీ టైం 1.5 అవర్ జర్నీ టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శ్రీకాకుళం నుంచి 48 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగం అనే టెంపుల్ దగ్గర చేరుకున్నాను. ఇది ఒక ఊరు అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుండి మనం ఆ కూర్మ గ్రామానికి వెళ్ళాలనుకోండి, ఇంకేమీ ఉండవు, మనమే ఆటో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ చూపించి తర్వాత కూర్మ గ్రామంకి వెళ్దాం, సరేనా? ఈ శ్రీముఖలింగం రాగానే బస్టాండ్కి ఎదురుగా ఒక పురాతనమైన ఆలయం ఉంటుంది. దీనిని శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఎలాగో మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ పురాతనమైన ఆలయాన్ని కూడా చూసుకొని తర్వాత కూర్మ గ్రామానికి వెళ్దాం. ఆలయం లోపలికి వెళ్తే ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి, ఈ ఆలయం గోడలపై ఉన్నటువంటి అద్భుతమైన శిల్పాలు, విగ్రహాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయాన్ని 6-7వ శతాబ్దంలో తూర్పు గంగ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే వారు ఈ ప్రదేశాన్ని రాజధానిగా కూడా చేసుకొని పరిపాలించారు. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగానికి పార్వతీ సమేతంగా శివుని ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ స్వామిని ముఖలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. మీరెవరన్నా ఈ శ్రీముఖలింగం వస్తే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఈ పురాతనమైన ఆలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ చూసారు కదా, టెంపుల్ చాలా చాలా బాగుంది. చాలా పాత టెంపుల్. టెంపుల్ ముందే ఆటోలు ఉంటాయి, ఆటో తీసుకొని ఇంకా అక్కడికి వెళ్దాం. చూడండి, టెంపుల్ ముందు ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, మనమే తీసుకెళ్ళాలన్నమాట. ఆటో అయినా వేరే ఏదైనా. నా కూర్మ గ్రామం ఉంది కదా, పక్కనే ఉందా? అవును, అక్కడ కరెంటు అలాంటివి వాటర్ ఉంటావు, మొబైల్ ఏమి వాటరా? ఓన్లీ పూరింట్లు ఎలాగ ఉంటుందో ఆ టైపులో పండించుకొని, ఎరువులు కట్టి పండించుకొని తినుకొని ఉంటారు అక్కడ. ఆ ప్రదేశం అక్కడ ఏమి ఉండదు, పవర్ సెట్ ఉండదు. చాలా బాగుంటుంది, చూడవచ్చు. చాలా బాగుంటుందా? సరే, చాలా మంచిది, బాగుంటుంది. ఈ శ్రీముఖలింగం దగ్గర నుండి కూర్మ గ్రామానికి వెళ్ళడానికి 7.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెళ్ళడానికి ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండదు. మనమే ఇక్కడ ఉన్న ఆటోలలో ఏదైనా ఒక ఆటో మాట్లాడుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళు వెళ్ళి రావడానికి మరియు వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి 400 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు తీసుకుంటారు. మనం వెళ్ళే ఈ దారి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చటి పొలాలు, ఇప్పుడే కోసినటువంటి వరి, అలాగే పొలం పండ్లకు వెళ్ళే
కూలీలు, రోడ్డుకి అడ్డంగా ఆరబోసినటువంటి వరి ధాన్యం, ఇలా మనం అసలు సిసలైన పల్లెటూరి జీవన విధానాన్ని అతి దగ్గర నుండి మనం వెళ్ళే దారిలో చూడవచ్చు. ఇలా పచ్చటి పొలాలు, చిన్న చిన్న ఊర్లు దాటుకొని లోపలికి వెళ్తే అడవి లోపల కూర్మ గ్రామం వస్తుంది. ఫైనల్గా నేను కూర్మ గ్రామం దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఆటోతో తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ శ్రీముఖలింగం దగ్గర నుంచి కూర్మ గ్రామానికి 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆటో అతను రావడానికి 300 రూపీస్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళడానికి 300 రూపీస్ అనమాట. అంటే మేము రేపు వెళ్తాము, మళ్ళీ ఫోన్ చేసి వస్తా అని చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఈ కూర్మ గ్రామం అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ఏవేవి ఉంటాయి, వీళ్ళు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటారన్నమాట, ఎలా జీవిస్తున్నారో కంప్లీట్ వీడియో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూర్మ గ్రామమే. స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో చూడండి డస్ట్బిన్లు ఉన్నాయి. ఇవి కూడా నేచురల్గా ఉండడం కోసం పైన పెంకులు వేసి కింద బుట్టలతో అల్లినవి ఇవి డస్ట్బిన్స్. మీరు ఏమైనా వేస్ట్ ఉంటే దీంట్లో వేస్తారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూడండి మనకు బోర్డ్స్ ఏర్పాటు చేశారు, ఎక్కడికెక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్లు ఉంటాయి లోపల అనేసి నీట్గా. ఇది కూర్మ గ్రామం బోర్డు, అసలు సిసలైన కూర్మ గ్రామం. వెనకాల మొత్తం ఊరే. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూర్మ గ్రామంలో ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ ఏరియా, రిసెప్షన్ ఏరియా అని చెప్పొచ్చు. మనం ఈ కూర్మ గ్రామంలో వెళ్ళాలన్నా, లోపల ఎవరితో మాట్లాడాలన్నా ఫస్ట్ ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. స్టే చేయాలంటే కూడా ప్రభువుని అడిగి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇక్కడ ఉండాలంటే ఎలా స్టే చేయాలి? ఇక్కడ ఉండాలనుకుంటే ఎవరైనా సరే ఇక్కడ 3 రోజులు, ఫ్యామిలీ అయితే 3 రోజులు స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశం ఇస్తున్నాము. అయితే సింగిల్ పర్సన్ బ్రహ్మచారి అయితే 7 రోజులు, పురుషులకి 7 రోజులకి అవకాశం ఇస్తున్నాం ఇక్కడ ఉండడానికి. మీరు ఇక్కడ రిసెప్షన్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీరు బుకింగ్ చేసుకోవాలి. రూమ్ ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి. వారం రోజుల ముందు మీరు రూమ్ బుక్ చేసుకొని వచ్చి ఉండొచ్చు. అది బుకింగ్ కోసం మేము ఛార్జెస్ ఏమి ఉండవు. ఇక్కడ ఉండడానికి కూడా ఏం ఛార్జెస్ తీసుకోము, అంతా ఉచితంగానే ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ముందు బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రూమ్స్ అనేది తక్కువగా ఉన్నాయి. ఫోన్ అనేది అవకాశం లేదు ఇక్కడ ఉండే వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ రాగానే ఫోన్ అనేది మీరు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఫోన్ మీరు మాట్లాడుకోవాల్సి వస్తే ఎమర్జెన్సీ అంటే ఇక్కడ ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి, దానివల్ల మీరు మాట్లాడుకోవచ్చు. అంటే విజిటర్స్ మాత్రం జస్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చి అట్లా వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు, కానీ స్టే అనుకుంటే మాత్రం ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఈ కూర్మ గ్రామంలో మనం ఉండాలి అనుకుంటే ముందుగా ఈ ఫామ్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇందులో మన డీటెయిల్స్, అలాగే ఇందులో మద్యం తాగడం, మాంసం తినడం, జోదం ఆడడం ఇలాంటి పనులేవి చేయమని, ఫోన్స్ కూడా వాడమని, సాంప్రదాయిక వస్త్రాలు మాత్రమే ధరిస్తామని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటికి మనం అగ్రి చేస్తున్నట్టు ఈ ఫామ్లో సైన్ చేసి ఫోటో అతికిచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మనల్ని లోపలికి అలో చేస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ కూర్మ గ్రామం స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకున్న తర్వాత మాకు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే ఆ గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ ఓన్లీ పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. విజిటర్స్కి ఇక్కడే ఉన్నారనుకోండి 1 month 2 months ఉంటే వాళ్ళకి వేరే ఇస్తారు. ప్రజెంట్ మనం ఉంటున్నటువంటి ఈ గెస్ట్ హౌస్లోనే కొంతమంది పిల్లలు ఉన్నారు. ఈ గెస్ట్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ కూర్మ గ్రామంలో నేను ఉండడానికి ఇచ్చినటువంటి హౌస్ ఇది. ఈ హౌస్ని చిన్నపిల్లలకి, పెళ్లి కాని వాళ్ళకి, బ్రహ్మచారులకి, సింగిల్గా వచ్చే వాళ్ళకి మాత్రమే రూమ్స్ ఇస్తారంట. ఇందులో ఆల్రెడీ ఈ హౌస్ లోపల ఈ కూర్మ గ్రామంలో గురుకులంలో చదివే చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం. బయటేమో ఎక్కువ ఎండగా వేడిగా ఉంది. ఈ హౌస్ లోపలికి వెళ్ళంగానే చాలా చల్లగా ఉంది. అలా అని ఎటువంటి కరెంట్ కానీ, పైన ఫ్యాన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ ఇల్లే అలా ఉంటుందన్నమాట. ఈ ఇంటిని సున్నం, ఇటుక రాళ్ళు, ఆవు పేడతో నిర్మించారట. అందుకే ఇంత చల్లగా ఉంది. పైన పెంకులు ఉన్నాయి. ఎటువంటి కరెంట్ అయితే ఉండదు. ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా ఈ కూర్మ గ్రామంలో ఉన్నటువంటి గురుకులంలో చదివే చిన్నపిల్లలు. ఇక్కడ చాలా మంచాలు ఉంటాయి. మనకు నచ్చిన చోట మనం ఉండొచ్చు. ఈ హౌస్ లోపల రూమ్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన రూమ్లో కూడా ఉండొచ్చు. రాత్రి అయితే ఎటువంటి లైట్స్ ఉండవు. కేవలం ఇక్కడ మీరు చూసినటువంటి దీపాల వెలుగులోనే మనం రాత్రంతా ఇక్కడ గడపవలసి ఉంటుంది. మనకి
గెస్ట్ హౌస్ ఇచ్చారు కదా, గెస్ట్ హౌస్లో ఈ అబ్బాయి ఉన్నాడు. లోపల బాత్రూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నాకు తెలియదు. ఈ అబ్బాయి చెప్తాడు, తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి రూమ్లో ఉంటాయా బాత్రూమ్స్? ఉంటాయన్న. ప్రతి రూమ్లో. ఇదేంటి ఫస్ట్? అది స్నానం చేయడానికి అన్న. ఓన్లీ స్నానం ఓన్లీ స్నానం చేయడానికి. మన వాష్రూమ్ కానీ వెళ్ళిన తర్వాత ఇది తీసి వెళ్ళాలి. తీసి వెళ్ళాలన్న. ఇది తీసి బాత్రూమ్ వెళ్ళాలి. అయిపోయిన తర్వాత గుప్పడితో బూడి తీసి దాంట్లో ఉన్నది దీంట్లో వేయాలి. వేసిన తర్వాత అచ్చేడు కూర్చుని కడుక్కోవాలి. దీంట్లో నీళ్ళు పోయకూడదు. ఇంకా బాత్రూమ్ ఇది ఓన్లీ బూడిది మాత్రమే వేయాలి. స్మెల్ కూడా రావట్లేదు. రాదు బ్రో. ఇవన్నీ ఎవరు నేర్పించారు మీకు? ఇక్కడ గురూజీ చెప్పారు. ఇవే కదా వాడతారు కూర్మగ్రామం? ఇవే వాడతారు, ఇంతకు మించి ఏమి ఉండవన్న. ఫ్రెండ్స్, ఫైనల్గా కూర్మ గ్రామంకి వచ్చాం కదా, వాళ్ళ ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు. గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నాను. ఇక్కడ ఏమంటే పవర్ ఏమీ ఉండదు. ఫ్యాన్ కానీ టీవీ కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉండదు. అయినా కానీ మేము ఇక్కడ ఒక 1 డే స్టే చేయబోతున్నాము. బయట ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఫ్యాన్ లేకుండా ఉండాలంటే కూడా కొంచెం కష్టం. అయినా ఈరోజు నైట్ ఉంటాం. నైట్ ఉండి రేపు మార్నింగ్ మొత్తం మీకు కూర్మ గ్రామం ఎలా ఉంటుందో చూపిస్తాను, సరేనా? ఇక్కడే ఈరోజు రెస్ట్ తీసుకుంటాను. సరే, రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉదయం 3 గంటలైంది. 3 గంటలకే ఇక్కడ కూర్మ గ్రామంలో అందరూ నిద్ర లేవాలి. గంట కొడతారు, పెద్ద గంట. ఆ టైంలో నిద్ర లేవాలి. ఇప్పుడు వెళ్ళి మనం స్నానం చేయాలి. స్నానం చేసుకొని పూజ ఉంటుందంట, పూజకి వెళ్దాము. ఈ కూర్మ గ్రామంలో ఉండే ఎవరైనా సరే ఉదయం 3 గంటలకంతా నిద్ర లేవాలి. నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వేప పుల్లలతో పళ్ళు తోముకోవాలి. ఇక్కడ బ్రష్లు, పేస్టులు లాంటివి కూడా ఉపయోగించకూడదు. ఈ కూర్మ గ్రామంలో ప్రతి ఇంటి ముందు కూడా ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి చల్లటి నీటితో స్నానం చేసి ఈ కూర్మ గ్రామంలో ప్రతిరోజు ఉదయం జరిగే పూజకు ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఉదయమే లేచా, 3 అవుతుంది టైము. కొంతమంది ముందు ఇక్కడ మా దగ్గర మేమున్న గెస్ట్ హౌస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి స్నానం చేసుకొని వెళ్ళారనమాట. ఇప్పుడు మేము స్నానం చేస్తున్నాం. ఇక్కడ సోపులు, షాంపులు అలాంటివి ఏమీ వాడకూడదు. కేవలం ఇక్కడ తయారు చేసిన వస్తువులు మాత్రమే వాడాలి. ఇక్కడ స్నానం చేయాలంటే సోపు లేదు, ఇదేదో సున్ను పిండించారు. దీంతో ఇప్పుడు స్నానం చేయాలి. తలంటుకోవాలంటే కుంకుడుకాయలు ఉంటాయి, వాటితో తలంటుకోవాలి. సరేనా? ఫాస్ట్గా స్నానం చేసి భజనకి వెళ్దాం. తలంటుకోవాలంటే కుంకుడుకాయలు ఉన్నాయి, వీటిని ఇలా నలిపితే బురుగు వస్తుంది. దీంతో స్నానం చేయాలి. తలంటుకోవాలి. హలో, హాయ్ అందరికీ, హరే కృష్ణ. ఉదయం అయితే అయింది, మొత్తం సూర్యుడు కూడా వచ్చేసాడు. బాగా ఉదయం అయితే అయింది. మీరందరూ చూశారు, ఉదయం 3 గంటలకి లేచి స్నానం చేసి ఉదయం అయితే భజన ఉంటుంది అనమాట, పూజ ఉంటుంది. దానికైతే అటెండ్ అయ్యాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన గెస్ట్ హౌస్కి అయితే వచ్చాం. కూర్మ గ్రామంలో ఉండాలి అనుకుంటే ఏమంటే ట్రెడిషనల్ డ్రెస్ కట్టుకోవాలి, పంచ, ధోతి ఇలాంటివి కట్టుకోవాలి. అందుకే మేము కూడా అలాగే రెడీ అయ్యాము. ఇప్పుడు గ్రామం లోపలికి వెళ్ళేసి లోపల ఏవేవి ఉన్నాయి అవన్నీ నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. కూర్మ గ్రామంలో 1 డే ఉంటే ఏమేమి చూడొచ్చు, ఇక్కడ ఏమేమి ఫాలో అవుతారో కంప్లీట్గా చూపిస్తాను. వెళ్ళి చూద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. పూజ అయిపోయిందా?
మళ్ళీ అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గురు పూజ ఉందంట. సరే వెళ్ళి వస్తాం, పూజకి వెళ్దాం. ఫ్రెండ్స్, మళ్ళీ మనం నిన్న ఎక్కడికైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చాం, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం, కూర్మ గ్రామం ఎంట్రన్స్ దగ్గరక. ఇక్కడ నుండి నేను మీకు కూర్మ గ్రామం లోపల వరకు వెళ్ళి లోపల ఏవేవి ఉంటాయో క్లియర్ కట్గా చూపిస్తాను. సరే నా చూద్దాం. ఏదో పూజ నడుస్తుంది. హరే కృష్ణ. హరే హారతి ఉందంట కదా, హారతికి వెళ్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ మన ముందు చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా కూర్మ గ్రామంలో గురుకులంలో చదువుకునే పిల్లలు మరియు కూర్మ గ్రామంలో నివసించే వాళ్ళు. మనం ఉదయాన్నే పూజకు వచ్చాము, తర్వాత ఇప్పుడు హారతి ఉంటుందంట. హారతి చూసుకున్న తర్వాత మిగతా ప్రదేశాలు చూద్దాం. చిన్న స్వామి, ఈయన చిన్న స్వామి. టెంపుల్లో పూజ చూశారు కదా, పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీరు పూజా మందిరాన్ని అలాగే పూజ అన్ని ఇప్పటివరకు చూసారు కదా. ఇప్పుడు మనం తినడానికి వెళ్దాం. ఫుడ్ మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అదే టిఫిన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంతా ఫ్రీగా పెడతారు. మీకు 3 పూటల ఏమేమి పెడతారు, ఫుడ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మార్నింగ్ మనం టిఫిన్ చేయాలనుకోండి, ప్రసాదం తీసుకోవాలంటే ప్లేట్లు ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేట్లు మనం నీట్గా కడుక్కొని, పక్కనే బావి ఉంటుంది, బావి తాగడానికి అలాగే కడుక్కోవడానికి నీట్గా కడుక్కొని వెళ్ళాలి. సరేనా, ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలి. ఈ కూర్మ గ్రామంలో వీళ్ళ వంటకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ కూడా వీళ్ళే సొంతంగా పండించుకుంటారు. కేవలం సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎటువంటి ఎరువులు వాడకుండా వీళ్ళకు వంటకు కావలసిన బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె ఇలాంటి ఆహార పదార్థాలన్నీ వీళ్ళే సొంతంగా పండించుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కూర్మ గ్రామంలో ఉన్న వంటశాల. ఈ వంటశాలలో కూడా ఎటువంటి కరెంటు, గ్యాసు యూజ్ చేయకుండా కేవలం కట్టెల పొయ్యి పైన మాత్రమే వండిన ఆహారాన్ని వీళ్ళు తింటారు. ఈ గ్రామంలో మనం భోజనం చేయాలనుకుంటే భోజనశాల ఉంటుంది. మనం భోజనశాల లోపలికి వెళ్తున్నాను. ఈ భోజనశాల లోపలికి వెళ్ళంగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలిగింది. మన తాత ముత్తాతలు 200 సంవత్సరాల పూర్వం ఎలా అయితే అందరూ ఒకే చోట కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు, సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఉదయం మేము భోజనానికి వెళ్ళినప్పుడు నాటు ఆవుల దగ్గర నుంచి సేకరించిన పాలతో పెరుగన్నాన్ని పెట్టారు. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు అన్నం, రసం, సాంబారు, మజ్జిగ, తాలింపు పెట్టారు. ఇక్కడ భోజనం చేస్తుంటే ఏదో తెలియని కొత్త రుచి మాకు తెలిసింది. బయట 5 స్టార్ హోటల్లో భోజనం చేసినా కానీ ఇలాంటి కల్తీ లేని ఆహారం రుచి మరెక్కడా దొరకదు. కూర్మ ఆశ్రమంలో ఫుడ్ తింటున్నాం. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం బయట మన వాళ్ళు మసాలా ఏది పడితే అది వేసి పెడతారు, అయినా అంత టేస్ట్ ఉండదు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ ఫుడ్ తిన్నామంటే ఈజీగా 100 ఏళ్ళు బతకచ్చు, అంత బాగుంది. మార్నింగ్ మనం బ్రౌన్ రైస్ అంటాం కదా, దంపుడు బియ్యం, అది కూడా నాటు రకాలతో ఉండింది. దేశవాళీ బియ్యాలు అంటారు వీటిని. వీటితో పెరుగన్నం బాగుందా? బాగుంది. రోజు ఇదే పెడతారు మార్నింగ్ అయితే? పెడతారు. రెడ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, ఇవి పెడతారు. ఇక్కడ కూర్మ గ్రామంలో భగవంతుడు ఏ విధంగా మనకి జీవన విధానం ఇచ్చారో ఆ విధానాన్ని పాటిస్తూ చాలా సరళమైన జీవనం మనం ఇక్కడ గడుపుతున్నాము. సో ప్లస్ ఉన్నత చింతనం అంటే భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రాలు చదివి దాంట్లో ఉన్న ఏదైతే ఫిలాసఫీ ఉందో దాన్ని మన జీవితంలో మనం పాటిస్తున్నాం.
ప్రకృతికి దగ్గరగా ఉండి భగవంతుడు ఇచ్చిన జీవన విధానాన్ని పాటిస్తూ ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకి ఆ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం అనేది మనం అనుభవిస్తాం అన్నమాట. ఇక్కడ మనం కూర్మ గ్రామం చూడొచ్చు. ఇక్కడ మేము కరెంట్ వాడట్లేదు, మొబైల్ ఫోన్స్ వాడడం ఇక్కడ టీవీలు, మొబైల్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఏం లేకుండా చాలా సరళంగా మనం జీవిస్తున్నాము. సో అందరూ పొద్దున్న 3:30కి లేచి ఇక్కడ ఆరతికి వస్తారు. 4:30కి ఆ స్నానాలన్నీ చేసి 4:30కి ఆరతికి వస్తారు. రాధాకృష్ణ ఆరతి అవుతుంది. తర్వాత అందరు కూడా భగవంతుడు ఒక నామ జపం చేస్తారు. తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ సేవకి వెళ్ళిపోతారు. కొందరు వ్యవసాయం చేస్తుంటారు, కొందరు మగ్గం మీద బట్టలు నేస్తుంటారు, కొందరు ఇల్లు కూడా ఇక్కడ మట్టి సున్నంతోనే కట్టిన ఇల్లు ఉన్నాయి. సో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంటారు. కొందరు ప్రచారంలో ఉంటారు. చాలామంది విజిటర్స్ వస్తుంటారు, ఇక్కడ సందర్శించడానికి వస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్న భగవద్గీత, భాగవతం గురించి, ఈ యొక్క జీవన శైలి గురించి వాళ్ళకి చెప్తుంటాం అన్నమాట. హరే కృష్ణ. బాగుంది. ఇది మీదేనా ఇది? ఎప్పుడు ఈయనది చిన్నదిగా ఉంది. వారం అవుతుందా? బ్రహ్మపుత్ర. నీ పేరు? ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఇక్కడ? ఇక్కడే పుట్టినావా? ఉదయాన్నే లేస్తావా రోజు? భజనకి వచ్చావా? ఇప్పుడు పూజకి ప్రసాదం తిన్నావా? ఇయ్యవా? నీ దగ్గర పెట్టుకుంటావా? వాళ్ళ అమ్మ వస్తుంది చూడు వెనక. వాళ్ళ అమ్మ కాదా? వాళ్ళ అమ్మేనా? వాళ్ళ అమ్మనేనా? కూర్మ గ్రామంలో కొంతమంది ఇక్కడే ఉంటారనమాట. లైఫ్ టైం ఉంటారు, కొంతమంది కొన్ని సంవత్సరాలు ఇలా ఉంటారు. వాళ్ళకి ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది, వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళ హౌసెస్. పిల్లలు ఇక్కడే చదువుతారు, వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటారు, వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, టోటల్గా ఉంటారు. వాళ్ళ ఇల్లులు చూడండి. ఇక్కడ మనకు చాలా ఇల్లు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూర్మ గ్రామంలో ఎవరైతే శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉంటారో వాళ్ళకు వీళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నివసించే వాళ్ళంతా వేదకాలం నాటి పురాతన భారతీయ జీవన విధానాన్ని మరియు భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను ఆచరిస్తూ ప్రకృతినే పూజిస్తూ ప్రకృతిపై ఆధారపడి నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఇళ్ళన్నీ కూడా ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఇళ్ళ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయి. లోపలికెళ్ళి ఇల్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇంటి లోపలికి వెళ్లే ముందే ప్రతి ఇంటి ముందు కూడా ఒక పెరట్ ఉంటుంది. ఇందులో వీళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు, కూరగాయలన్నీ కూడా ఇంటి ముందే పండించుకుంటారు. ఇంటి లోపలికి వెళ్తే చూడండి, మన తాత ముత్తాతలు 200 సంవత్సరాల పూర్వం ఎలా అయితే నివసించారో, ఎలా అయితే ఇల్లు నిర్మించుకున్నారో సేమ్ టు సేమ్ అలాగే ఉంది కదా. ఇల్లు కూడా చూడండి, ఇల్లు కింద వీళ్ళు ఎటువంటి టైల్స్, గ్రైనేట్స్ యూజ్ చేయకుండా కేవలం ఆవు పేడతో అలికి ఇలాంటి ఇంటిలోనే వీళ్ళు నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇంటి లోపల నేనున్నది హాల్ అని చెప్పుకోవచ్చు. ఇంటి లోపలే ఒక పెద్ద బావి కూడా ఉంటుంది. ఈ బావి నీటిని వీళ్ళు తాగడం కోసం, వంట కోసం, కూరగాయలు పెంచడం కోసం ఈ బావి నీటిని యూజ్ చేస్తారు. ఈ బావి పక్కనే చూడండి మరికొన్ని కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి. ఇవే కాదు, ఈ ఇంటి చుట్టూ మరికొన్ని గదులు కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చూస్తున్నది వంటగది. ఈ వంటగదిలో ఎటువంటి కరెంటు, గ్యాస్ ఉపయోగించరు. కేవలం కట్టెల పొయ్యి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ కట్టెలపై వండినటువంటి ఆహారాన్ని మాత్రమే వీళ్ళు తింటారు. ఇప్పటి వరకు మనం చూసిన వంటగదే కాకుండా మరికొన్ని గదులు కూడా ఉంటాయి. అందులో స్టోరేజ్ రూమ్, బెడ్రూమ్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటి యొక్క నిర్మాణ శైలి చూస్తే ఈ ఇంటిని మట్టి, ఇటుకలు, సున్నం, ఆవు పేడ, పెంకలు, కట్టెలతో మాత్రమే తయారు చేశారు. ఈ ఇంటిలో ఎటువంటి కరెంటు ఉండదు. ఈ ఇల్లు వేసవికాలం చల్లగాను, చలికాలం వెచ్చగాను ఉంటుంది. ఈ ఇంటి లోపలే బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా 200 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలాంటి బాత్రూమ్స్ ఉపయోగించారో సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. నేను మీకు ఆల్రెడీ చూపించాను. స్వామి, ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ ఏంటి పర్మనెంట్గా ఉండేటోళ్ళ? ఇవి అవును, పర్మనెంట్. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే 6.5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంచుమించుగా ఇక్కడ 16 కుటుంబాలు ఉంటున్నాం. 16 కుటుంబం. 5 రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుకుంటున్నాం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆ విధంగా అందరు కలిసి కట్టుగా ఉంటున్నాం. అన్ని లాంగ్వేజ్ వాళ్ళు కలిపి అన్ని లాంగ్వేజ్లు, అందరు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, కొంతమందికి ఒడియా వచ్చు. ఆ విధంగా అందరు కలిసి ముఖ్యంగా పాత
ప్రాచీన భారతీయ జీవన విధానంలో ఉన్న వృత్తులన్నింటినీ పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యమైనది వ్యవసాయం, గో సంరక్షణ. దాంతోపాటు వృత్తులు, వేరే వేరే వృత్తులు అంటే బట్టలు నేయడం కానీ, బుట్టలు అల్లడం కానీ, కుండలు చేయడం కానీ, అన్ని అంటే వడ్రంగి పని కానీ, అన్నీ మళ్ళీ పాత వృత్తుల్ని పునర్జాగృతం చేయడానికి, బయట ప్రపంచం మీద ఎక్కువ ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కలిసికట్టు అందరూ విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు, అదే వైష్ణవులు అనమాట. అంతేగాని ఇక్కడ దేశ మత ఏది ఉండదు అన్నమాట. దేశ మత కుల ప్రసక్తి కూడా ఉండదు. ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా ఉన్నారు. సరే స్వామి, హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడ మన ముందు గుండ్రంగా ఒక చక్రంలా కనిపిస్తుంది కదా, ఇది సున్నపు గానుగ. ఈ గానుగ లోపల సున్నాన్ని వేసి ఈ గానుగ మొదట్లో ఎద్దును కట్టి ఎద్దు సహాయంతో ఈ గానుగను గుండ్రంగా తిప్పుతారు. లోపల సున్నం మెత్తగా అవ్వంగానే ఆ సున్నాన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు కట్టే ఇళ్లకు ఉపయోగించడం జరుగుతుంది. దీని పక్కన మనం నూనె గానుగను కూడా చూడొచ్చు. సేమ్ ఇది కూడా ఎద్దుల సహాయంతో గుండ్రంగా తిప్పి లోపల గింజలు వేసి నూనెను బయటకు తీయడం జరుగుతుంది. ఇలా తీసినటువంటి నూనెను వీళ్ళు దీపాలకు, వంటలకు ఉపయోగిస్తారు. ఈ ఊర్లో చూడండి, అక్కడక్కడ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేశారు. మనం వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. మీ అమూల్యమైన 1 గంట సమయం మాకు కేటాయించండి అని చెప్పి ఇలా రాసి పెట్టారు. అక్కడక్కడ ఉంటాయి. ఇది కూడా ఎడ్ల బండి. ముందు ఎద్దుని కట్టేస్తారు, దాని తర్వాత దీన్ని లాక్కెళ్తారు. ముందు ఎద్దుని కట్టేసి దీని మీద ఎక్కి వెళ్తారనమాట. ఎడ్ల బండి ఇది. ఈ ఊర్లో రాను పోవడానికి వీటిని యూజ్ చేస్తారంట. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. పొలాలు దున్నారు కదా, ఈ దున్నింది కూడా వీళ్ళు ఎటువంటి ట్రాక్టర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయరంట. కేవలం ఎద్దులతో మాత్రమే దున్నుతారు. మడకేసి ఎద్దులతో దున్నుతారంట. వీళ్ళకి ఎటువంటి మోటారు అలాంటివి ఏమి ఉండరు. అక్కడ ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు నుంచి వీళ్ళు తీసుకుంటారు వాటరు. వీళ్ళు తినే ప్రతిదీ కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు, బయట నుంచి తీసుకురారంట. ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మరియు పశుపోషణ పైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వీళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, బియ్యం, చెరకు, మిరపకాయలు ఇలా కావలసిన వస్తువులన్నీ కూడా వీళ్ళే సొంతంగా ప్రకృతి సిద్ధంగా పంటలు పండించి తయారు చేసుకుంటారు. వీళ్ళు పండించే పంటలలో ఎటువంటి ఎరువులు, రసాయనాలు ఉపయోగించరు. కేవలం ప్రకృతి సిద్ధంగా దొరికే ఆవుల పేడ, కుళ్ళిన ఆకులు ఇలా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని ఉపయోగించుకొని వీళ్ళు కావలసిన పంటలు వీళ్ళే పండించుకుంటారు. దగ్గర టమాటాలు తీసుకొస్తే 2-3 రోజులు 4 రోజులకి కుళ్ళిపోతాయి. మా దగ్గర 10 రోజులైనా సరే ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మేము ఎటువంటి రసాయనాలు వాడడం. వీటిలో ఇవి మొక్కజొన్న. అవేమి ఎర్రగా మొక్కజొన్న అంటే ఇప్పుడు చూడండి, ఇవి దేశీ విత్తనాలు అనమాట. ఇలాంటి మొక్కజొన్న మీరు చాలా అరుదుగా చూస్తుంటారు. అవునవును, ఎల్లోగా ఉంటుంది కానీ పసుపు రంగులో విత్తనం మాత్రం చూస్తారు. అది హైబ్రిడ్ కమర్షియల్ ఫార్మింగ్లో చేస్తారు. ఇది దేశీ విత్తనం. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటే హైజెనిక్ అనమాట. అంటే ఇప్పుడు హై ప్రోటీన్, హై మినరల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు అది 1 కేజీ గింజలు తింటే ఎంత ఫలితం వస్తుందో, ఇది కేవలం 1/4 కేజీ గింజలు 1/4 తీసుకోవడం వల్ల అంత ఫలితం వస్తుంది అనమాట. అది ఈ గ్రామంలో ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులో ఉన్నటువంటి నీటినే వీళ్ళు పంట పొలాలకు ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో కరెంటు లేకుండానే ఎలా చెరువులో ఉన్నటువంటి నీటిని పంట పొలాలకి అందించేవారో సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా ఎటువంటి మోటార్ సాయం లేకుండానే కేవలం ఎద్దుల సహాయంతో చెరువులో ఉన్నటువంటి నీటిని పంట పొలాలకు అందిస్తుంటారు. ఈ ప్లేస్లోనే రాట్నం ఉంటుంది. ఇది తిరుగుతూ ఉంటుంది. అక్కడ దానిని తిప్పుతూ ఉంటే, ఎద్దులతో తిప్పుతూ ఉంటే చుట్టూ ఈ ప్లేస్లో రాట్నం ఉంటుంది. ఇది తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే నీళ్ళు ఉంటాయి, బకెట్లు ఉంటాయి ఆ రాట్నానికి, పెద్ద పెద్ద డబ్బాల్లాగా. ఆ డబ్బాలతో పైకి వచ్చే నీళ్ళు ఈ కాలువలో పోస్తాయి. ఈ కాలువ గుండా పంట పొలాలకు వెళ్ళడం జరుగుతుంది. రాట్నం చూడండి ఎలా ఉందో. ఇదే అండి, అది ఇప్పేశారు. దానికి ఏదో వెల్డింగ్ పట్టిస్తున్నారు, వర్క్ నడుస్తుంది. అందుకే ప్రజెంట్ దీన్ని మనం చూడలేము. ఈ కూర్మ గ్రామంలో ఒక కళాశాల కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా నేర్పిస్తారు. అంటే చదువుకోవడానికి చదువు నేర్పిస్తారు. అలాగే కొన్ని వృత్తులు ఉంటాయి కదా, మగ్గాలు కానీ, అలాగే కుండలు చేయడం, ఇలా చాలా ఉంటాయి, ఒకటని కాదు. ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఈ కళాశాలలో. ఈ కళాశాల ఎలా ఉందో చూద్దాం. ఇది కూర్మ గ్రామంలో ఉన్న వర్ణాశ్రమ కళాశాల. ఈ కళాశాలలో ఈ గ్రామంలో ఉన్న పిల్లలకి మరియు ఈ గ్రామానికి వచ్చే సందర్శకుల పిల్లలకి ఇక్కడ ఉచితంగానే విద్య నేర్పిస్తారు. ఈ కళాశాలలో తెలుగు, సంస్కృతం
ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, మహాభారతం, రామాయణం, ఇతర గ్రంథాలు, ఇవే కాకుండా చేతి వృత్తులైన కుండలు తయారు చేయడం, మగ్గాలు నేయడం అంటే బట్టలు తయారు చేయడం, వ్యవసాయం చేయడం, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, అలాగే ఎరువులు తయారు చేయడం వంటివి కూడా ఈ కళాశాలలో పిల్లలకు ఉచితంగానే నేర్పిస్తారు. కానీ నేను వెళ్ళిన సమయంలో లోపల పిల్లలు ఎవరూ లేరు, పొలానికి తీసుకెళ్లారంట. పొలానికి వెళ్ళి పిల్లలతో కూడా నేను మాట్లాడిస్తాను. సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చాలా మంది గెస్ట్లు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఉండి వారం, 10 రోజులు, నెల రోజులు ఇలా ఉంటారు. వీళ్ళకి కూడా ఒక టైం టేబుల్ ఇస్తారు. వీళ్ళు పొలంలో పని చేయాలంటే కూడా పని చేయొచ్చు, లేకపోతే ఏమైనా నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. వీళ్ళ కొన్ని వృత్తులు ఉంటాయి అన్నమాట. కుండలు చేయడం, అలాగే మగ్గం నేర్చడం, ఇలాంటివి చాలా ఉంటాయి. పొలాలకు వెళ్ళి పొలంలో పని చేయడం ఇలాంటివి ఉంటాయి. వాటిని కూడా వీళ్ళు నేర్పిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేయాలంటే కూడా చెయ్యొచ్చు. ఈ కూర్మ గ్రామంలో గురుకులంలో చదివే పిల్లలు మరియు ఈ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన వారి పిల్లలతో జీడి మామిడి తోటలో పసుపు నాటడానికి వెళ్తున్నాము. నేను మీకు ముందే చెప్పాను కదా, మనం ఈ గ్రామానికి వస్తే మనకు కూడా వ్యవసాయం నేర్పిస్తారని. లోపలికి వెళ్ళి వీళ్ళు ఏమేం చేస్తారో చూపిస్తాను, చూద్దాం. సమీకృత వ్యవసాయం అండి. ఇక్కడ మనం జీడి తోట అనేది చూస్తున్నాం. దాని కింద మనం పసుపు, నాటు పసుపు అనేది పండిస్తున్నాం. అంటే ఇక్కడ చల్లదనానికి పసుపు అనేది ఎక్కువ వస్తుంది, దాని దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ హ్యూమస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. మట్టి శాతంలో జీవన ద్రవ్యం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ, హ్యూమస్ అనేది. దాంతో మనం చాలా సులభంగా మంచిగా మనం ఏమి ఎరువులు అవసరం లేదు, ఎలాంటి అవసరం లేదనమాట. దాంతో మనం సులభంగా మనం ఇక్కడ పండించగలుగుతాం అనమాట. మెయిన్ ఇక్కడ గడ్డి జాతులు బాగా వస్తాయి ఈ ప్రదేశంలో, కాబట్టి చల్లదనానికి పసుపు అనేది బాగా వస్తుందని తెలిసింది, అందుకే ఇక్కడ పసుపు వేస్తున్నాం. మిగతా ఏం పండించారు ఇక్కడ? అంటే నీడకి పసుపు అనేది బాగా వస్తుంది, అల్లం వస్తుంది, పసుపు వస్తుంది, అలాంటి ఇప్పుడు గడ్డి జాతులు అనేవి వస్తాయి. దాని ద్వారా మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. అందుకే ఇక్కడ మెయిన్ పసుపు వేస్తున్నాను. ఇదంతా మీరు ఇక్కడ ఉండి నేర్చుకున్నారా? సరే స్వామి. పసుపు నాటిస్తూ ఉంటే ఇట్లా వచ్చామన్నమాట. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకుందాం. హాయ్, హరే కృష్ణ. స్వామి, నీ పేరు? ఇందులో ఇక్కడ ఉన్నావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అంక. ఇక్కడ అసలు ఇంటర్నెట్ యూజ్ చేయదు. క్లాస్ ఉంటుంది, క్లాస్ తర్వాత మళ్ళీ వచ్చేసి సర్వీస్కి వెళ్తాము. ఇలా జీడి పిక్కలు ఎత్తడానికి, పసుపు నాటడానికి, వాటన్నిటికీ వెళ్తాము. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశారు ఇలాంటివి? మరి ఇప్పుడు చేస్తుంటే ఎట్లా ఉంది? చాలా కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సరే, కానీ ఇప్పుడు ధోతి కట్టుకోవాలి, టీ షర్ట్స్ వేసుకున్నారు కదా, ఎందుకు? అంటే ఇప్పుడు ఫార్మింగ్కి వచ్చినప్పుడు మట్ట అవన్నీ అంటుకుంటాయి కదా, ధోతికి అయితే వైట్ దిగా సరిగ్గా వదలదని ఈ టీ షర్ట్స్ వేసుకుని వచ్చాము. ఇక్కడ ఏమైనా నేర్చుకున్నావు ప్రజెంట్? నేర్చుకున్నా, చాలానే నేర్చుకున్నా. ఏంటి? పొద్దున్నే లేచి అసలు భగవద్గీత గురించి చెప్తారు, దాని తర్వాత భాగవతం గురించి చెప్తారు, హ్యూమన్ సోల్ అసలు ఎలా ఉంటుందని చెప్తారు, విముక్తి, యానిమల్స్ కి ఉన్న డిఫరెన్సెస్ చెప్తారు, సిమిలారిటీస్ చెప్తారు. ఓకే. కరెంట్ లేకుండా ఎలా సర్వైవల్ అసలు ఎలా ఉంటారు అని చెప్తారు, చాలా చెప్తారు. మొత్తానికి బాగుంది. వీళ్ళంతా మీ ఫ్రెండ్సేనా? ఇక్కడ పరిచయం అయ్యారా? ఇక్కడ పరిచయం. ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారా? బాగా చూసుకుంటారు ప్రభు వాళ్ళు? చాలా బాగా చూసుకుంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, ఇక్కడే పండిస్తారు, ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చారు. ఓకే ఓకే, సరే సరే, హరే కృష్ణ. ఈ కూర్మ గ్రామంలో ఉన్న వాళ్ళు సాయంత్రం 5 గంటలకే భోజనం చేస్తారు. దీపాల వెలుగులో భోజనం చేసిన తర్వాత మళ్ళీ పూజకు వెళ్తారు. సాయంత్రం 6 గంటల నుండి తులసి హారతి, గౌరీ హారతి, భజనలుంటాయి. రాత్రి 8 గంటల వరకు పూజలు చేస్తారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు చేరుకొని 8:30కంతా నిద్రపోతారు.